ఒకప్పుడు ఒక సింహం ఉండేది. ఆ సింహం అడవిని పాలిస్తోంది. ఒకరోజు భోజనం చేసిన తర్వాత ఆ సింహం ఒక చెట్టు కింద నిద్రపోయింది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుకను చూసి ఆ ఎలుక ఆ సింహంతో ఆడుకోవాలి అనుకుంది. నిద్రిస్తున్న సింహం కింద ఎలుక పరుగులు తీసింది. అది సింహం తోకపై పరిగెత్తి ఆ తర్వాత తోకమీద స్లైడై కింద పడిపోయింది. సింహం కోపంతో గర్జించి లేచింది. తన పెద్ద పంజాలతో ఆ ఎలుకను పట్టుకుంది. ఎలుక చాలా చప్పురగొట్టింది, కాని పారిపోలేకపోయింది. సింహం తినడానికి తన పెద్ద పళ్లను బయటకు చూపించాడు. ఎలుక చాలా భయపడి, అయ్యో సింహరాజా, నేను చాలా భయపడ్డాను, దయచేసి నన్ను తినకండి, ఈసారి నన్ను క్షమించండి, దయచేసి అని చెప్పింది. ఎలుక అంటుంది, నేను ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను, సంతోషంగా నా అడవిలో ఉండి నీవే రాజుప్రాణాన్ని కాపాడావు. ఇప్పుడు నీవే ఈ అడవి రాజకుమారుడు. రాజకుమారుడా, ధన్యవాదాలు రాజాగారు, త్వరలో కలుద్దాం. అబ్బాయ్, నీవు ఎక్కడికి పోతున్నావు? నాతో ఆడుకోవాలేదా నా తోకతో? జారిపోయాడు ఎలుక. సింహం మీద దూసుకుని వన్నాడు మరియు అతని తోకపై జారిపోయాడు. కొంతసేపటి తర్వాత వేటగాడు సింహాన్ని తీసుకెళ్లడానికి పెద్ద వాహనం తీసుకొచ్చాడు. సింహం మరియు ఎలుక వారిని చూసి వారివైపు పరిగెట్టారు. వారిని చూసి వేటగాడు భయపడ్డారు మరియు గ్రామం వైపు తిరిగి వెళ్ళిపోయారు. సింహం మరియు ఎలుక ఎప్పటికీ స్నేహితులయ్యారు. పోయాడు.